ఒరేయ్, అరిచి అరిచి గొంతు ఎండిపోయి ఉంటుంది, కాస్త మజ్జిగ తాగరా. దాని సంగతి తేల్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. రా, నేను చెప్తాను. అయింది అయింది, ఎలాండి ఎలాండి. రే, చిన్న సాయం చేస్తావా? ఏటనమ్మ గారు? ఏమైంది నాన్న? ఎందుకు కుడుతున్నావు? ఏమైందమ్మా? కాలు పెణికింది నాన్న, పడ్డాను. పడ్డావా? ఎలా? పడ్డం కాదు తాత, వాడే గెంటేశాడు. గెంటేశాడా? ఎవడ్రా వాడు? ఆ రంగయ్య గాడు. అవును నాన్న, ఒకే ఒక జాంకాయ కోసుకుందామని చెట్టెక్కాను. ఈలోగా రంగయ్య వచ్చి కొమ్మ పట్టుకుని ఊపిశాడు. జడుసుకుని కింద పడిపోయాడు. మరి నువ్వే వాడి తోటంతా నాశనం చేశావని, వాడిని కొట్టావని చెప్పాడు. అదే నాన్న, మేము ఎలాగో మీతో చెప్తామని భయపడి మాకంటే ముందు మీకలా చెప్పుంటాడు కదే. అవును, ఆడికిపోయే కాలం రాను. దొంగ సచ్చినోడు ఎంత నాటకం ఆడాడు. నువ్వు రామ్మా, రా, చింతపండు పట్టేస్తాను. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రే గొడుగు, వెంటనే వెళ్ళా రంగయ్య గారిని జుట్టు పట్టుకురా. వాడి సంగతి తెలిచేస్తాను. వద్దు నాన్న, పాపం పెళ్ళం బిడ్డలున్నాడు, అతనేమనొద్దు. అలాగేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. నా తల్లే ఎంత మంచి మనసే నీది. నీలాంటి దాని మీద అబద్ధాలు చెప్పడానికి వాడికి నోరెలా వచ్చిందో. సచ్చినోడు. ఇంక చాలు నానమ్మా. ఓసి దొంగ ముండా, నమ్మేశావా ముసలి? అసలు నీ జత పెట్టే అది అలా తయారైంది. ఉత్తరాలు ఎవరికి? నీకు కాదులే, దొరగారికి. మాకు తెలుసు. ఇలా అయ్యి గయ్యాల గంపరా బాబు. తాతయ్య, నీకు ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి. బొంబాయి నుంచా? అయితే ఆ గోవిందరావు రాసిన ఉత్తరమే ఏంటుంది. కళ్ళతోడు ఎక్కడో పెట్టినట్టున్నాను. కష్టదు. ఓకే, నాళ్ళకి తీరికైనట్టుంది. ఉత్తరం రాసి ఏడాది పైన అయింది. ఒరే వెధవా, ఏంటి అది? ఉత్తరం అలాగే ఉంది తాతయ్య. అలాగే ఉందా? పెద్దవాళ్ళు అందుకే చెప్పారు, పెళ్ళాన్ని రాసిన ఉత్తరాన్ని, స్నేహితుడు రాసిన ఉత్తరాన్ని మూడో మనిషితో చదివించుకోకూడదు అని. అది లైవ్. పర్లేదు తాతయ్య, నీ కళ్ళజోడు లేదు కదా, నేనే పూర్తిగా చదువుతాను. పళ్ళు రాలగొడతాను. ఇలాగే నువ్వు వెళ్ళే కళ్ళజోడు పెట్టరా. ఇదిగో నాన్న. అదేంటమ్మా మామూలుగా నడుస్తున్నావు? అప్పుడే నొప్పి తగ్గిపోయిందా? అక్క కుంటుకుంటూనే వచ్చింది తాతయ్య, కళ్ళజోడు లేదు కదా, అందుకే నీకు అలా కనిపించింది. నువ్వు రాక్క, లోపలికి వెళ్దాం. ఎక్కడి నుంచి రా ఉత్తరం? బొంబాయి నుంచి గోవిందరావు రాశాడు. నీలో నువ్వు గొనుక్కోక కాస్త పైకి చదువు, నేను వింటాను. అసలే నాకు గుండెదడ ఆయాసం. నీకు గుండెదడ ఆయాసం రావటానికి వచ్చింది టెలిగ్రామ్ కాదు, ఉత్తరం. సంతోషించాంలే, చదువు. ఇక్కడంతా క్షేమమే, అక్కడందరూ క్షేమమే కదా. అదేంట్రా అలా చదువుతావు? గోవిందరావు నీకెప్పుడు ఉత్తరం రాసినా ఒరే వెధవా అనే కదా మొదలెడతాడు. అవును, అలాగే రాశాడు. ఒరే వెధవా, సొంఠ, అక్కుపక్షి, ఉష్టపక్షి, చాలా ఇంకేమైనా కావాలా? చాలు ఇంకా చదువు. నువ్వు మీ అమ్మగారు క్షేమమేనని తలుస్తాను. ఆవిడ గుండెదడ ఆయాసం తగ్గిందనుకుంటాను. నా బంగారు కొండ. ఏడాదికోసారి ఉత్తరం రాసినా నా ఆరోగ్యం గురించి రాయడం మర్చిపోడు. అన్నట్టు మా బొంబాయి కోడలు అదేరా రుక్మిణి ఈ పాటికి పెళ్లి కళతో కళకళ్లాడుతూ ఉంటుందనుకుంటున్నాను. మా కిరణ్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూసుంటావు. ఇప్పుడు వాడు అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. మనం చిన్నప్పుడు అనుకున్న మాట ప్రకారం వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేద్దాం. నువ్వు నీ అభిప్రాయం ఏమిటో నాకు వెంటనే లెటర్ రాయి. ఇక మా కిరణ్ విషయానికొస్తే వాడు అందగాడు మాత్రమే కాదు, అపర శ్రీరామచంద్రుడు. ఏ చెడ్డ అలవాటు లేదు. Come on, get in, fast. ఎవరా వాళ్ళు? వాళ్ళ నళిని అన్న వాడి గ్యాంగ్ రా. నళిని ఎవర్రా? ఓ, నీకు తెలియదు కదూ. 6 నెలల క్రితం నాకు పరిచయం అయిందిరా. బాగుంటుంది, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా సంగతి తెలియక పాపం పిచ్చి పిల్ల పెళ్లి చేసుకుంటానని కళ్ళకంది. ఆమె కళలు ఫలించే లోపలే ఆమె ఫలించింది. ఆమె ఫలించిందా అంటే? అదేరా, నెల తప్పింది. ఓ మై గాడ్, ఎందుకు అలా షాక్ అయిపోతావు? అభాషణ చేయించానులే.
ఆ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసి నన్ను చంపేస్తానంటూ నా వెంట పడ్డాడు. ఇంతలో నువ్వు వచ్చి కాపాడావు అంతే. ఒరే కిరణ్, నీ యాటిట్యూడ్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. అమ్మాయి కడుపు చేయడం, అబార్షన్ చేయించడం, వాళ్ళు నేను చంపుతానని తిరగడం, ఇవన్నీ ఎంత తేలిక ఎలా తీసుకుంటున్నావురా? రే పిచ్చి రవి, లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ మాత్రం కూడా లేకపోతే జీవితంలో థ్రిల్లే ఉంటుందిరా. రే కిరణ్, నీ వెల్విషర్గా చెప్తున్నాను, ఇలా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అంత మంచిది కాదురా. నువ్వు ఆల్రెడీ రోజుతో క్లోజ్గా ఉంటున్నావు, ప్రేమిస్తున్నానంటున్నావు. అలాగే మాధవి, ఇప్పుడు నల్ని, ఇలా ఎంతమందిని ప్రేమిస్తావురా? అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఆ దేవుడు నీలాంటి వాళ్ళకి ఒక మనసిస్తే నాకు మాత్రం 3 మనసులు ఇచ్చాడు. ఒకటి ప్రేమించడానికి, రెండోది అనుభవించడానికి, మూడోది పెళ్లి చేసుకుని సెటిల్ అవటానికి. ప్రస్తుతం ప్రేమించే మనసు రోజుకి ఇచ్చాను, అనుభవించే మనసు నళినికి ఇచ్చాను. ఆ అనుభవం ఎర్లీగా పండిపోయి తను వెక్స్ అయిపోయింది. ఇంకొకరిని చూసుకోవాలి. ఇకపోతే మిగిలింది పెళ్లి చేసుకునే మనసు. అది మాధవికి ఇచ్చాను. మాధవిక? అవునరా, మాధవి అందగత కాదు, కానీ వాళ్ళ నాన్న దగ్గర అందమైన ఆస్తి, బోలెడంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అందగత్తె మైనస్ డబ్బు ఇజ్ ఈక్వల్ టు అనాకారి, అనాకారి ప్లస్ డబ్బు ఇజ్ ఈక్వల్ టు అందగత్తె. దట్ ఈస్ మై ఈక్వేషన్. రే కిరణ్, నిన్ను చూస్తుంటే అప్పుడప్పుడు నాకు భయం వేస్తుందిరా. భయం వేస్తుందా? ఎందుకు? జీవితంలో ఎంతో పవిత్రమైన పెళ్లిని డబ్బుతో ముడిపెడుతున్నావు. రేపు స్నేహాన్ని కూడా. డోంట్ టాక్ రబిష్. పెళ్ళనేది ఒక ఆడామగ మధ్య జరిగే అగ్రిమెంట్ లాంటిది. అడుగడుగునా కాంప్రమైజ్ అవుతూ సాగించేదే సంసారం. దానికి డబ్బు అవసరం, కానీ స్నేహం వీటన్నిటికీ అతీతమైందిరా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఒకడు వాక్కు. ఓకే, ఐఎమ్ సారీ. రిలాక్స్ మ్యాన్. ఏమే ఎప్పుడు లొడలొడ వాగేదానివి అలా మూతి ముడుచుకుని నడుస్తున్నావేంటి? ఆలోచిస్తున్నానులే. ఏంటి నువ్వు ఆలోచించేది? రాబోయే బావగారి చిరంజీవిలా ఉంటారా, వెంకటేష్లా ఉంటారా, బాలకృష్ణలా ఉంటారా, లేకపోతే నాగార్జునలా ఉంటారా అని. పెళ్లి చేసుకోబోయే నేనే ఆలోచించడం లేదు, మధ్యలో నీకెందుకు ఆలోచనలు? ఆ బావ నాకు నచ్చాలి కదా. నీకు నచ్చేవాడు తప్పకుండా బాబు మోహన్లా ఉంటాడు. ఏ అక్క, నాది మరీ అంత బ్యాడ్ టెస్ట్ కాదులే. నీ మీద నాకు పెద్ద డౌటే. డౌటా? ఏంటో డౌట్? నువ్వు పెద్ద మనిషి అయ్యేలోగా తప్పకుండా ఎవరితోనైనా లేచిపోతావు. నిజమేనక్క, నీకే కాదు నాకు ఆ డౌట్ ఉంది. ఎందుకైనా మంచిది మీ ఆయన జాగ్రత్తగా చూసుకో. ఏమా బొంబాయి కొళ్ళ ఈ మధ్యన మరి నలపోసైపోయావు? అడిగేసిందండి బాబోయ్, అడిగేసింది. తెల్లగా బంగారు బొమ్మలా మెరిసిపోతున్న అమ్మాయిని పట్టుకుని నల్లపూస, ఎర్రపూస, కారపూస అంటావేంటి? నువ్వు నాన్న చూడలేదులే తల్లి. ఇప్పుడు చూసావు కదా, వెళ్ళు. గయ్యాడి గంప. ఏయ్, ఏంటే అన్నావు? అబే నేనేమన్నానమ్మా, ఎంతో బుద్ధిమంతురాలు అన్నానంతే. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు. మరి వెళ్ళు వెళ్ళు. నువ్వు పదక్క. అక్క, బండబాబు వాడంటే నాకు అసలే భయం. ఏమి నారాయణది, వయసులో పెద్దోడు వేయండి కూడా నీకంటే చిన్నోడిని దగ్గర ఉండి తాగిస్తావా? ఆయన సైజు ముందు నా వయసు ఎంతమ్మా? అయ్యో, బంగారం లాంటి మంది నేలపాలు చేసావు కదమ్మా. అది బంగారం కాదు, విషయం. అయినా ఈ పాడు తాగుడు మానేస్తానని నాకు ఎన్నిసార్లు చెప్పావు? ఇదిగో, ఇంకెప్పుడు తాగనని నా మీద ఒట్టేస్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను. ఒట్టి నీ మీద ఒట్టేసే శక్తి నాకు లేదు, కానీ ఈడి మీద వేస్తా. నా మీద? మా సంగతి వదిలేయమ్మా. అవును, నిన్ను కట్టుకోవడానికి బొంబాయి నుంచి మా తమ్ముడు వస్తున్నాడంట కదా, అంటే బొంబాయి కోళ్ళు అయిపోతున్నావు అనమాట. అనేసాడండి బాబోయ్, అనేసాడు. వీడు కూడా అనేసాడు. ఏంటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదు, నేనేమన్నాను? ఎప్పుడు వస్తున్నాడమ్మా? ఏమో, ఆ సంగతి నాకు తెలీదు. నాన్న అసలు విషయం మర్చిపోయాను. సాయంత్రం నిన్ను నానమ్మ భోజనానికి రమ్మంది. నీకు ఇష్టమని పీతల కూర చేసిందట. తప్పకుండా రా. ఎందుకు రానమ్మా? పీతల కూర పైగా నువ్వు పిలిచావు, తప్పకుండా వస్తాను. వెళ్ళరామ్మా. ఎంతైనా సొంత రక్తం సొంత రక్తమేనండి. మీరంటే ఎంత ప్రేమో చూసారా? రోజు మీరు ఇలా గలాసుల మీద గలాసులు తాగటం మానేసి కనీసం ఒకటో క్లాస్ అయినా చదువుకుని ఉంటే ఆ పిల్లను మీకే ఇచ్చి కట్టబెట్టేవారు కదా మీ మామయ్య గారు. ఇంకోసారి ఇలాంటి చెత్త బాబుడు వాగావంటే నిలువు నా నరికి గోదట్లో పడేస్తా. వరుసగా మేనకోళ్ళు అయినా దాన్ని నా చేతులతో పెంచారు. అది నా బిడ్డ లాంటిది. పొరపాటు అయిపోయిందండి. సరేలే, కూర్చో. దెబ్బ తగిలిందా? అబ్బే పెద్దగా లేదండి. అవును నారాయణ, బెమ్మజముడు మొక్కలాంటి నాకు మల్లెపూ లాంటి పిల్లని తీసుకొచ్చి గుచ్చాలని ఎదవాలొచ్చి నీకు ఎలా వచ్చిందిరా? అప్పుడు నాకు అలా అనిపించిందండి. ఇప్పుడు ఎందుకు పెట్టారండి? అప్పుడు నీకు అలా అనిపించలేదు. సరే గాని నారాయణ, ఇందు మూలంగా నీకు తెలిసి వచ్చిన నీతేంటి? బెమ్మజముడుకు మల్లె పువ్వు గుచ్చరాదని. కరెక్ట్. వెళ్ళి బాటలు పట్టరా. మరి డబ్బులు ఇచ్చింది చాలేదా? ఓవర్ డోస్ అండి, ఎక్కువ. నేనే తెస్తాను, నేనే తెస్తా.